నీ ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. బికాస్ దిస్ ఇస్ మై ఆఫీస్. ఏంటి సంధ్య, ఏంటి సంగతులు? ఎప్పుడు పని ఏం చేస్తావులే కానీ గెస్ట్ హౌస్కి వెళ్దాం వస్తావా? ఆఫీస్ టైంకి వదిలేస్తాను. అబ్బా, చీ అంట చీ. ఎవడికి తెలియదు మీ వేషాలు. అందరిలో అడిగానని బిల్డప్లు ఇస్తున్నావా? సార్ ప్లీజ్, మీరు అలా మాట్లాడారంటే నేను రిజైన్ చేస్తాను. పోయి అబ్బో, ఎవ్వడూ తగ్గట్లేదుగా. బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారమ్మా. చెప్తా, మీ పని తర్వాత చెప్తా. ఎవరిని వదలను, వదలను. అలాగే మేడం. ఏంటి అందరూ అదోలో ఉన్నారు? ఏమైంది? కోటేశ్వరరావు గారు, వాట్ హ్యాపెండ్? అంత అసహ్యంగా మాట్లాడి మళ్ళీ ఏమైందని అడుగుతారండి సార్. నేనేం మాట్లాడాను? నేను ఇప్పుడే వస్తున్నాను. ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు? బాస్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? నిజం చెప్తున్నానమ్మా, నేను వస్తుంది ఇప్పుడే. సార్, మీరు ఇలా మారిపోతారని, మీరు ఇలా మాట్లాడతారని మేము అనుకోలేదు. అందరికీ మళ్ళీ ఏమైంది? మాకేం కాలేదు సార్, మీకే. కోటేశ్వరరావు గారు, ఏంటండి మీ బిహేవియర్ ఎవరికి నచ్చట్లేదు సార్. నన్ను కొడితే నేను పడతాను, అందరూ అలా ఉంటారని లేదుగా. ఉండమంటున్నారు సార్. ఏం చేయాలో తెలియక నేను సావిత్రమ్మ గారికి ఫోన్ చేశాను సార్. అది సూర్య, నాయనమ్మా ఎక్కడున్నావు? ఆఫీసులో నాయనమ్మా. అర్జెంటుగా ఇంటికి రా. నాయనమ్మా ఇంకేం మాట్లాడకు, ఇంటికి రా. అలాగే నాయనమ్మా. పోయే ఆఫీసులో నీ పరువు పోయే. ఇక ఇంట్లో ఉంది బ్యాలెన్స్.
రే సూర్య, ఏంట్రా ఏమైంది నీకు? నువ్వేంటి ఆఫీస్లో అలా ప్రవర్తించడమేంటి? చిన్నత్త, బావ ఇలాంటి వాడు తెలిసి నువ్వు నమ్ముతున్నావా? నమ్మలేనివి జరుగుతుండడానికి దీనంతటికీ కారణం నువ్విచ్చిన మత్తు మందు వల్లే నా సూర్య ఏం చేస్తున్నాడో తనకి తెలియకుండా చేస్తున్నాడు. నీ వల్లే ఇలా అయిపోయాడు. నువ్విచ్చిన మత్తు మందు వల్లే. ఇంకాపు. రే, నీకోసం ఆలోచించి తన నోరు నొక్కుతావేంట్రా? మార్చేస్తుంది అత్తయ్య గారు. మన సూర్యని మనకు కాకుండా మార్చేస్తుంది. తన కోరిక నెరవేర్చుకోవడానికి పక్కా ప్లాన్ వేసి చేస్తుంది. అది తెలిసి మనం ఏమి చేయలేకపోతున్నాం. సాముదిన అలాంటిది కాదు, నా తమ్ముడు అలాంటి వాడు కాడు. నా బిడ్డ కాడు, కానీ శామ్ అలాంటిదే. చిన్నత్త, ఏంటి గొంతు పెంచితే భయపడిపోతాననుకుంటున్నావా? రాముళ్లాంటి నా కొడుకుని చెడగొట్టావు. దేవుడెప్పుడు మారడు చిన్నత్త. తన గుణాన్ని విడవడు. తనపై పడిన నిందలు నిలవవు. ఆ మాటలు బాగానే చెప్తావు, చేతలు చేస్తావు. నీకన్నీ తెలుసు. నీ నుంచి ఎలా తప్పించుకోవాలో మాకే తెలియడం లేదు. అమ్మా, నేనేమంటానమ్మా? తను ఇంకేమీ అనొద్దు. నాయనమేది? ఇంకెక్కడుంటారు? గదిలోనే నీకోసం ఎదురు చూస్తున్నారు. కోపంతో ఊగిపోతున్నారు. ఇప్పుడేమవుతుందో ఏంటో భయంగా ఉంది. నాయనమ్మా, నేను మాట్లాడకు. నేను మాట్లాడే పరిస్థితి నుంచి విని తల వంచే స్థితికి తీసుకొచ్చావు. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పాడు చేసావు కదరా. నమ్మలేని పరిస్థితి తీసుకొచ్చి పరువు తీసావు. పెంచిన నా పెంపకాన్ని అనుమానించేలా చేశావు. ఎందుకురా ఇలా తయారవుతున్నావు? లేదు నాయనమ్మా. చిచ్చి, నీతో ఇలా మాట్లాడాల్సిన రోజు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదురా. కానీ తీసుకొచ్చావు. వాళ్ళు మన ఫ్యాక్టరీలో పనిచేసే కూలీలని నేనెప్పుడు అనుకోలేదు. వాళ్ళు మన కుటుంబమే అనుకున్నాను. కానీ నువ్వు అలా లేవురా, మారిపోయావు. 30 ఏళ్లుగా నమ్మకంతో ఉన్న కోటీశ్వరరావు గారిని కొట్టావు. చెల్లెళ్ళలా భావించాల్సిన స్టాఫ్ని నాకు చెప్పడానికి కూడా నోరు రావటం లేదురా, మాటలు రావటం లేదు. అసహ్యంగా ఉంది. నేను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నాయనమ్మా, ప్లీజ్ నేను చెప్పేది విను. నేను కోటేశ్వరరావు గారిని కొట్టలేదు, స్టాఫ్తో అభ్యంతరకరంగా ప్రవర్తించలేదు. అంటే కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్తున్నారా? నిన్ను గుండెల్లో పెట్టుకుని అభిమానించే కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్తున్నారా? నేను నిజమే కదా నాయనమ్మ చెప్తాను. ఈ మధ్య చెప్పడం లేదురా. నా ముందే నువ్వు చేసినవి చేయలేదు అని చెప్పిన సందర్భాలున్నాయి. కళ్ళతో చూసిన తర్వాత కూడా నిన్నెలా నమ్ముతాను? ఎలా నమ్మకం కలిగించాలో కూడా నాకు తెలియటం లేదు. నేను నాలాగే ఉన్నాను నాయనమ్మ. నీలా ఇంకొకడున్నాడని అందరికీ తెలిసింది. నాకు తెలియట్లేదు నాయనమ్మ. నన్ను నమ్మే నువ్వే ఇలా మాట్లాడుతుంటే ఏమీ తెలియడం లేదు. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియట్లేదు నాయనమ్మ. నన్ను నేనే నమ్మలేని స్థితిలో నేనిప్పుడు ఉన్నాను. కానీ ఒక్కటి నాయనమ్మ, తప్పులు చేసేవాడు కాదు నీ మనవడు. తప్పుగా ప్రవర్తించేవాడు కాదు ఈ సూర్య.
కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇదే నీ చివరి అవకాశం. ఇలా మరొకసారి జరిగితే వజ్రపాటి కుటుంబంలో సూర్య ఉండడు, వెలివేయబడతాడు. గుర్తుంచుకో. వజ్రపాటి కుటుంబంలో సూర్య ఉండడు, వెలివేయబడతాడు. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పాడు చేసావు కదరా. ఇలా మరొకసారి జరిగితే వజ్రపాటి కుటుంబంలో సూర్య ఉండడు, వెలివేయబడతాడు. బావా, బాధపడకు అని చెప్పలేను, మర్చిపోమని చెప్పలేను. ఏం జరగనట్టు ఉండమని అనలేను. నిన్నెలా ఓదార్చాలో కూడా నాకు తెలియడం లేదు. నాకేమీ తెలియటం లేదు శామ్. నాయనమ్మే నన్ను నా నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకోవాలో కూడా తెలియటం లేదు. నన్నందరూ ఎప్పుడూ చూడని విధంగా చూస్తూ ఉంటే, ఎప్పుడూ మాట్లాడని విధంగా మాట్లాడుతూ ఉంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు శామ్. అర్థం కావట్లేదు. బావా, ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. నాకు ఈ పరిస్థితి రావటానికి, నేను అందరిలో ఇలా అవ్వటానికి కారణం ఆ సామాన్య చక్రధరే. బావా, వాళ్ళకే ఇలాంటి నీచపు ఆలోచనలు వచ్చేది. వాళ్ళే, ఆ దుర్మార్గులే నన్ను దుర్మార్గుని చేస్తున్నారు. వేరే ఎవరు చెయ్యరు. వాళ్ళే నా వాళ్ళ ముందు నన్ను చెడు చేస్తున్నారు. వాళ్ళు చెయ్యరు బావా. ఇంకెవరు చేస్తారు శామ్? ఇంకెవరు చేస్తారు శామ్? ఆ అవసరం ఇంకెవరికి ఉంది? వాళ్ళకి మాత్రం ఆ అవసరం ఏముంటుంది బావా? ఎందుకుండదు? వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎదురు తిరిగావు కదా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండను అని తెగేసి చెప్పావు కదా. నీ సైడ్ వర్కౌట్ అవ్వదని నా వైపుకు మళ్ళారు. నన్ను బ్యాడ్ చేసి, నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి, వాళ్ళ దారిలోకి నన్ను తెచ్చుకుందామని ప్లాన్ చేస్తున్నారు. అది కాదు బావా, ఈ విషయంలో సామాన్య. హలో, ఏంటి నా పేరు తీసుకొస్తున్నావు? సూర్యకి ఏం చెప్పి నన్ను ఇరికించాలని చూస్తున్నావా? ఏయ్, శ్యామ్ చెప్పటం ఏంటి? నీ గురించి నాకు తెలీదా? నీకు తెలియనివి నేనేం చేయట్లేదు సూర్య. ఏం చేయట్లేదు అనగానే నమ్మేస్తాననుకుంటున్నావా? దెయ్యాలు వేదాలు వల్లిస్తుంటే తలుపుతూ కూర్చుంటానా? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు సూర్య? చాలా చేస్తారు కదా, పర్టికులర్గా ఇది అని చెబితే గానీ అర్థం కాదేమో. సూర్య, ఏయ్, తండ్రి కూతురు కలిసి నా పరువు, మా ఇంటి పరువు బయట పెట్టాలనుకున్న ప్రోగ్రాం గురించే మాట్లాడుతున్నాను. జాగ్రత్త. ఏంటి సూర్య నువ్వనేది? మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అసలు మేమేం చేయలేదు. నువ్వు చెప్పినంత మాత్రం నేను నమ్ముతానా? సూర్య, మా డాడీ నిన్ను పొరపాటుగా ఒక్క మాట తప్పుగా అంటేనే నేను ఒప్పుకునేదాన్ని కాదు. అలాంటిది నేను మీ ఇంట్లో వాళ్లే తిడుతుంటే నేను భరించగలనా?
నిజం చెప్తున్నాను సూర్య, నువ్వు అవమానాలు పడే పనిలో నేనెప్పుడూ చేయను. చేశావు, చేస్తున్నారు. నన్ను పెళ్లి చేసుకోవటం కోసం చేస్తూనే ఉన్నావు. లేదు సూర్య, నీకు నమ్మకం కలిగేలా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మా మీద నీకు నమ్మకం లేకపోవడం వల్లే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అసలు మాకేం తెలియదు సూర్య, నేను చెప్పేది నిజం. నేను నిజమే చెప్తున్నాను సామాన్య. ఇది ఎంతటితో ఆపకపోతే నా టార్చర్ ఎలా ఉంటుందో అబ్బా కూతురికి చూపిస్తాను. నేనన్నా తట్టుకుని 4 రోజులు నిలబడగలుగుతున్నాను. మీరు 4 నిమిషాలు కూడా నిలబడలేరు. అయ్యో సూర్య, నీకింకెలా చెప్పాలి? చెప్పటం కాదు, చెప్పింది మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. మేమున్నాం సూర్య, నీ జోలికి మేమెప్పుడు రాము. ఎవరైనా వస్తున్నారని తెలిసినా కూడా ముందుగా అడ్డుపడేది నేనే. ఇట్స్ ట్రూ. అలా చూడకు సూర్య, నా నిజాయితీని అనుమానించుకో. అనుమానించాల్సిన వాళ్ళని అనుమానించు. పక్కనే ఉంటూ తీయటి మాటలు మాట్లాడినంత మాత్రాన వాళ్ళేం చెయ్యరు అనుకోకు. గోతులు తీసేది వాళ్లే. నీకు ఎవరూ లేకుండా చేసి నిన్ను ఎగరేసుకుపోవాలని చూస్తుంది వాళ్లేనేమో. కాస్త ఆలోచించు సూర్య, నీ సమస్య తీరిపోతుంది. సామాన్య, ఏ అదే నిజమా? చెప్పేసరికి షాక్ అయిపోతున్నా? షాక్ అవ్వాల్సింది నువ్వు, నేను కాదు. అంటుంది నిన్ను, నన్ను కాదు. చాలే. ఏయ్! నీ వేషాలు నా దగ్గర కాదు. అయ్యో సూర్య, ఇదెక్కడ గొడవ? అసలు నేను చేయలేదంటే నమ్మవేంటి? నువ్వు విను. నేనిప్పటి వరకు కోరుకున్నది శామ్నే. ఇక ముందు లైఫ్ లాంగ్ కోరుకునేది శామ్నే. ఇది మారదు, ఇలాగే ఉంటుంది. నన్ను నేను చెల్లెలుగా భావిస్తున్న ఆఫీస్ స్టాఫ్తో వదలను. చెప్తాను, మీ ఇద్దరి సంగతి చెప్తాను. సూర్య అది పో, ఇక్కడి నుంచి పో. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. పో. వీళ్ళ డ్రామాలు ఎవరికి తెలీదు. ఇదంతా వీళ్ళ పనే. బావా కాదు, ఆ? వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు చేయరు, వీళ్ళే. ఐ నో, వీళ్ళే. డోస్ ఇచ్చాను కదా, తండ్రి కూతురు చర్చించుకుంటారు. ఐ థింక్ ఆపుతారు. లేదంటే ఈసారి మాటలతో ఆపను, చంపి పడేస్తాను. అంతవరకు వెళతాను. వాళ్ళు ఆపకపోతే అంతవరకు వెళతాను.